యూత్ అందరికి ఇప్పుడు అక్కడ చూస్తుంటే ఒకటే మాట, కల్ట్ బొమ్మ ఇచ్చాం. ఆఫ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఐపీఎస్ ఆఫీసర్ అయిన విజయశాంతి గారు తన కొడుకును కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా చూడాలనుకుంటుంది. అదే టైంలో మన కళ్యాణ్ రామ్ గారు ఒక సిచ్యువేషన్ వల్ల ఐపీఎస్ గా మారకుండా ఒక క్రిమినల్ గా అయితే మారతాడు. తను ఇంతకు మారాల్సి అయితే వచ్చింది, ఆఖరికి తనకు ఐపీఎస్ అవ్వేడా లేదనేది బేసిక్ స్టోరీ లైన్. మూవీ గురించి నా ఒపీనియన్ ఏంటంటే, నాకైతే అంతైతే వర్కౌట్ అయితే అవ్వలేదు. మూవీ మొత్తం మీద నాకు లాస్ట్ 20 minutes అనేది కొద్ది గొప్ప కొత్త పర్లేదైతే అనిపించింది. ఆ క్లైమాక్స్ అలా రావడానికి, క్లైమాక్స్ అని కూడా చెప్పేస్తాను, ఆఖరి 15 నిమిషాలు అంటే క్లైమాక్స్ కదన్నా, అది పెద్ద దాచాల్సిన అవసరం లేదు. కానీ కళ్యాణ్ రామ్ గారు కూడా ప్రీజ్ ఈవెంట్ లో లాస్ట్ 20 minutes అనేది 20 years మాట్లాడుకుంటారైతే అన్నారు, కానీ అంతైతే ఇంపాక్ట్ అయితే చూపలేదు. కానీ ఓవరాల్ గా మూవీ మొత్తం మీద కూడా లాస్ట్ 20 minutes కొద్ది గొప్ప కొత్త పర్లేదు అయితే అనిపించింది. మూవీలో కొద్ది గొప్ప పర్లేదు అనిపించింది. యాక్షన్ సీక్వెన్సెస్ బాగా అయితే డిజైన్ అయితే చేశారనిపించింది. ఇంకోటి అక్కడక్కడ కొన్ని ఎలివేషన్స్ కూడా బాగానే వర్కౌట్ అయితే అవిని. అలాగే మూవీలో విజయశాంతి గారికి 2 యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి, ఆ 2 కూడా బాగా బ్లెండ్ అయితే చేశారు. నాకు బాగానే వర్కౌట్ అయితే అవిని. ఈ వయసులో కూడా మంచి ఎఫెక్ట్ అయితే పెట్టారు, దానికైతే మాత్రం కన్ఫర్మ్ అప్రిజియేషన్ అయితే చెయ్యాలి. మూవీలో ఎమోషన్ వైజ్ క్లైమాక్స్ లో బాగానే వర్కౌట్ అయింది. మిగతా దగ్గర అయితే మాత్రం నా వరకు అంతైతే వర్కౌట్ అయితే అవ్వలేదు. మదర్ అండ్ సన్ అన్నది ఒక క్లైమాక్స్ లో మాత్రం చాలా బాగా నీట్ గా బ్లెండ్ అయితే చేశారని చెప్పొచ్చు. ఆ ఎమోషన్ వైజ్ అయితే మూవీ స్టోరీ వైజ్ చాలా అవుట్డేటెడ్. స్క్రీన్ ప్లే తో ఒక మ్యాజిక్ అయితే చేయొచ్చు. ఈ మూవీలో డైరెక్టర్ ఆ మ్యాజిక్ చేయక అది కూడా చాలా రొటీన్ గా అయితే తీసుకెళ్లిపోయారు. ఆ రొటీన్ గా తీసుకెళ్లిన సీన్స్ అయినా కొంత ఇంప్రెస్ గా ఉన్నాయంటే, ఆ సీన్స్ కూడా అంత ఇంప్రెస్ గా అయితే నాకైతే అనిపించలేదు. చాలా అవుట్డేటెడ్ అయితే అనిపించింది. అబ్బా ఏదో యాక్షన్ సీక్వెన్సెస్ పర్లేదు, కానీ మిగతా సీన్స్ అంతా కూడా నా వరకు అంతైతే వర్కౌట్ అయితే అవ్వలేదు. మెయిన్ ప్రాబ్లం అంతా వచ్చింది ఒక ఎమోషన్ దగ్గర. ఆ ఎమోషన్ ఫ్యాక్టర్ అనేది క్లైమాక్స్ లో వర్కౌట్ అయింది, కానీ మిగతా ఎక్కడా కూడా నా వరకు అంతైతే వర్కౌట్ అయితే అవ్వలేదు. ఈ మూవీలో క్యారెక్టర్స్ ఉంటాయి కదా, మదర్ అండ్ సన్ క్యారెక్టర్ కి అంత కనెక్ట్ అయితే అవ్వలేకపోయాం. మూవీ కూడా వెళ్ళేది వీళ్ళిద్దరి మీదే, కానీ ఏది కూడా కనెక్టింగ్ అయితే ఉండదు మనకి. మెయిన్ ప్రాబ్లం అంతా వచ్చేది ఈయనకే. ఒక క్లైమాక్స్ లోనే వాళ్ళిద్దరికి కొద్ది గొప్ప కనెక్ట్ అవుతాం, కానీ మిగతా మూవీ అంతా కూడా కనెక్ట్ అయితే అవ్వలేకపోయాం. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, కానీ ఆ క్యారెక్టర్స్ అనేది అంత కనెక్ట్ అయితే అవ్వలేకపోయాం. సీన్స్ అనేది అంత ఇంపాక్ట్ లేవు అనిపించింది నాకు. మూవీలో మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలంటే, సాంగ్స్ అంటారా ఏది కూడా వర్కౌట్ అయితే అవ్వలేదు. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్, నాకైతే మాత్రం ఒకే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని తిప్పి కొట్టేసారైతే అనిపించింది. అది కూడా ఉన్నంతలో కొద్ది గొప్ప పర్లేదైతే అనిపించింది, కానీ ఒకటే మ్యూజిక్ ని తిప్పి కొట్టేసారైతే అనిపించింది నాకు. ఇంకా ఈ మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే అంతైతే వర్కౌట్ అయితే అవ్వలేదు. ఒక రొటీన్ స్టోరీని రొటీన్ నెరేషన్ అయితే చెప్పారు, అంతైతే వర్కౌట్ అయితే అవ్వలేదు. ఇంకా ఈ మూవీకి మేమిచ్చే గ్రేడ్ ఏంటంటే C గ్రేడ్. ఇంకా మూవీలో పర్ఫార్మెన్స్ వైజ్ అయితే మాత్రం అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రూల్స్ మంచిగానే చేశారు పర్ఫార్మెన్స్ అనేది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇంకా ఓవరాల్ గా వీడియో ఇప్పుడు వరకు చూసారు కదా, ఛానల్ అయితే కొత్తగా వస్తే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని, అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. కంటెంట్ ఒకసారి చెక్ చేయండి, వర్త్ అనిపిస్తే ఫాలో కొట్టి అందులో కూడా చిన్న సపోర్ట్ అయితే చూపియండి. బాయ్ గైస్, ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై